హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మనము ఒక మంచి వినాయక చవితికి యూజ్ చేసే ఒక మంచి క్రాఫ్ట్ చేస్తున్నాం. దీంతో మనం వినాయక చవితి డెకరేషన్కి యూజ్ చేయవచ్చు. దీన్ని ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని దీనిపైన ఒక సర్కిల్ గీసుకోవాలి. మనం సర్కిల్ గీయడానికి మనం కంపాస్ని యూజ్ చేయాలి. ఈ విధంగా సర్కిల్ గీసుకోవాలి. ఈ విధంగా పేపర్ని తిప్పుతూ మనం సర్కిల్ని గీసుకోవాలండి. ఇప్పుడు మనం గీసిన ఈ సర్కిల్ కట్ చేసుకోవాలి. మనం దీన్ని రౌండ్గా సీజర్ తీసుకొని ఒక కత్తెరతో దీన్ని మంచిగా సర్కిల్ కట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా కట్ చేసామో. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా సాధ్యమైనంత చిన్నగా మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఎంత సాధ్యమైతే అంత చిన్నగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఒక స్కెచ్ తీసుకొని ఇప్పుడు దీని మీద మనం కర్వ్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే మనం కట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మనం ఈ విధంగా స్కెచ్తో కర్వ్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కత్తెరతో మనం గీసిన స్కెచ్ లైన్స్ పైన కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందర కొంచెం ఎడ్జ్లో కట్ చేయాలండి. అక్కడ కూడా ఇప్పుడు నెమ్మదిగా మనం కట్ చేసిన ఈ పేపర్ని నెమ్మదిగా తీయాలి. ఇట్లా ఓపెన్ చేయాలండి. చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో. దీన్ని మనం వినాయక చవితి డెకరేషన్కి యూజ్ చేయవచ్చు, మరియు రంగోలీ వేసుకోవడానికి యూజ్ చేయవచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.